స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. కార్తీక మాసం వచ్చిందంటే వనభోజనాల సందడి మొదలవుతుంది. అయితే ఈ మాసంలోనే వనభోజనాలకు ఎందుకు వెళ్ళాలి? దానికి ఏమైనా ప్రత్యేకత ఉందా అంటే అవును, కార్తీక మాసం వనభోజనాలకు ఎంతో ప్రాముఖ్యమైనది. రావి, మర్రి, మారేడు, మద్ది, మోదుగ, జమ్మి, ఉసిరి, నేరేడు, మామిడి, వేప, పనస వంటి చెట్లతో పాటు తులసి, అరటి, జామ, కొబ్బరి, నిమ్మ మరియు రకరకాల పూల మొక్కలతో నిండి ఉండేదాన్ని వనము అంటారు. వృక్షాలు, మొక్కలు దేవతలకు, మహర్షులకు ప్రతిరూపాలు. అలాంటి వనాలను సంవత్సరానికి ఒక్కసారైనా దర్శించాలని మన పెద్దవాళ్ళు చెప్పేవారు. అందుకు ఆధ్యాత్మిక, ఆరోగ్య కారణాలున్నాయి. కార్తీక మాసం వచ్చేసరికి వర్షాలు ఆగి వెన్నెల రాత్రులు మొదలవుతాయి. చలి అంతగా ముదరని ఆహ్లాద వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మికంగా శివకేశవులకు ఇష్టమైన ఈ కార్తీక మాసంలో ఆ ఇద్దరి భక్తులు ఒకచోట చేరి ఐకమత్యంతో ఆనందంగా గడుపుతారు. చెట్లు, మొక్కలు తమ పచ్చని పత్రహరితంతో పరిశుద్ధమైన, ఆరోగ్యకరమైన ప్రాణవాయువును ప్రకృతిలో విహరింపజేస్తాయి. అందుకే కార్తీక మాసంలో వనవిహారం చేయాలని మన పూర్వీకులు చెప్పేవారు. కానీ కేవలం వనవిహారం చేసి రావాలంటే ఆకలితో ఉపవాసం చేయాల్సి వస్తుంది. కాబట్టి వనభోజనాలు ఏర్పాటు చేశారు. వనభోజనాలు అంటే తిని తిరగటమే కాకుండా అందరూ ఉదయాన్నే వనానికి చేరుకున్న తర్వాత ఓ చెట్టు క్రింద, ప్రముఖంగా ఉసిరి చెట్టు క్రింద దేవతా విగ్రహాలను పూలదండలతో అలంకరిస్తారు. అందరూ కలిసి శాకాహార వంటలు చేసి ఆ పదార్థాలను దేవతల ముందు పెట్టి పూజ చేసిన తర్వాత ఆ పదార్థాలను ప్రసాదంగా వడ్డించుకొని తింటారు. ఆ తర్వాత ఆటపాటలలో అందరూ ఎంతో ఉల్లాసంగా పాల్గొంటారు. కలిసిమెలిసి చాలా సరదాగా గడుపుతారు. ఆ విధంగా కార్తీక మాసంలో సనాతన సాంప్రదాయాన్ని కొనసాగించడంతో పాటు మనుషుల మధ్య అరమరిక లేని స్నేహభావాలు, సత్సంబంధాలు బలపడటానికి దోహదం చేస్తాయి వనభోజనాలు.